హాయ్ అందరికీ నమస్తే. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాము. సో కాంటాక్ట్ నెంబర్ చూసుకోవచ్చు. సో ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో కూడా అన్న వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, దాని ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వండి. సో లోపలికి వెళ్దాం. మనకైతే పెయింటింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది. సో ఫస్ట్ విగ్రహం ఇది వచ్చేసి అయితే ఇది హైట్ వచ్చేసి మనకైతే 15 to 16 feet వెళ్తుంది. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే కార్తికేయ స్వామి ఉన్నారు, చూసుకోవచ్చు. సో నిన్న అయితే వచ్చినప్పుడు అయితే మనకైతే ధోతి వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ వచ్చేసి అయితే ధోతి వర్క్ అనేది వేసేసారు అనమాట, ఫినిష్ చేసేసారు. చూసుకోవచ్చు ధోతి వర్క్ ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే వేసారో. సో ఎవరైనా చూడలేకుంటే నేనైతే డిస్క్రిప్షన్ లో అన్న వాళ్ళదైతే లింక్ పెడతాను, ధోతి వర్క్ ది, అదైతే చూసేసేయండి. సో చూసుకోవచ్చు చిన్న చిన్న వర్క్ అయినా కానీ మనకి డీటెయిల్ గా అన్న వాళ్ళైతే కలర్ వేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు వెనకాల కూడా ఫెదర్స్ కూడా. సో పక్కన అయితే పికాక్ మీద కూర్చున్న వినాయకుడు అనమాట ఇది వచ్చేసి అయితే. సో నెక్స్ట్ విగ్రహం ఈ విగ్రహం మనకైతే అన్న వాళ్ళు అయితే వైట్ కలర్ ధోతి ఇచ్చారు. చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే సూర్యప్రభలు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 3 హార్సెస్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకి 4 హ్యాండ్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు షాల్ కలర్ కూడా చూసుకోవచ్చు ఎంత వైబ్రెంట్ కలర్ ఉందో, చూస్తే చెమకాల్సింది అనమాట. జబర్దస్త్ అవుట్పుట్ ఇచ్చారన్న వాళ్ళైతే ఇక్కడైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి మనకైతే ధోతి వర్క్ అయితే ఎల్లో కలర్ ఇచ్చారు, చూసుకోవచ్చు. సో స్వామివారు అయితే మనకైతే 8 హ్యాండ్స్ తో ఉన్నారు. షాల్ అయితే మనకైతే రెడ్ ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే 5 శేషనాగ్స్. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం నిన్నైతే పెయింట్ అవుతుండే అనమాట. ఈ విగ్రహం అయితే ఈరోజు అయితే సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఐస్ వర్క్ వేయాలి. సో ధోతి కూడా చూసుకోవచ్చు మనకైతే మహారాజా స్టైల్లో ఇస్తున్నారు ఇదైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహానికి చూసుకోవచ్చు మనకైతే ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే కుందన్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. చూసుకోవచ్చు ఎల్లో కలర్ ధోతి ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఫిషెస్ ఇచ్చారు. సో వెనకాలైతే మనకైతే విఠల్ మహారాజ్ ఉన్నారు. సో చూసుకోవచ్చు కుందన్ వర్క్ ఎంత డీటెయిల్ గా ఉన్నదో. డిజైన్స్ చూసుకోవచ్చు ఎంత డిజైన్స్ ఉన్నాయో కుందన్స్ లో. సో తొండ మీద కూడా చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 4 హ్యాండ్స్. పక్కన వచ్చేసి అయితే టైగర్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు 14 to 15 feet ఉంటది. వెడత వచ్చేసి అయితే మనకు 6 to 7 ఉంటది. సో ఈ విగ్రహం వచ్చేసి భారీ బొజ్జ వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు ఎంత భారీ బొజ్జ వినాయకుడు ఉన్నారో. సో యూనిక్ ఏముందంటే మనకైతే ఇందులో అయితే 3 stones ఉన్నాయి, 3 తొండాలు ఉన్నాయి. తొండం మీద అయితే మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో పూలహారం కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే కలర్ వేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 feet వస్తుంది. విడత వచ్చేసి అయితే మనకు 14 feet వస్తుంది. సో చూసుకోవచ్చు కుందని చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే వేసారు. సో తొండ మీద అయితే శివుడు, మళ్ళీ మనకైతే జగన్నాథుడు. సో కిరీటం మీద కూడా చూసుకోవచ్చు కుందన్ వర్క్ ఎలా ఉందో. సో మనకైతే స్నేక్స్ కూడా ఇచ్చారు రైట్ సైడ్ లో 3 స్నేక్స్ అయితే రియలిస్టిక్ గా ఉన్నాయి అనమాట మొత్తానికైతే, చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళైతే ఈ విగ్రహానికి అయితే వైట్ కలర్ ధోతి వేయడం జరిగింది. సో వినాయకుడు వచ్చేసి అయితే మనకు 6 హ్యాండ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు స్మైలింగ్ ఫేస్. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఉంటుంది. వెనకాలైతే సూర్యప్రభల్ విత్ 3 హార్సెస్. సో నిన్న వచ్చినప్పుడు అయితే మనకైతే ధోతి వర్క్ అనేది అవుతుండే అనమాట. సో చూసుకోవచ్చు. సో ఈ షెడ్ లో మనకైతే ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే నాకైతే కామెంట్స్ లో చెప్పండి, వాళ్ళ అసోసియేషన్ పేరు, వాళ్ళ లొకేషన్ అయితే కామెంట్ చేయండి. సో చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే కలర్ అనేది వేసారు. కుందన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా డిజైన్స్ అయితే ఉన్నాయో కుందన్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూసుకోవచ్చు మనకైతే దాదాపు 15 feet ఉంటుంది. వెనకాలైతే కార్తికేయ స్వామి.
సో బ్లూ కలర్ ధోతి అనేది వేశారు. షాల్ వచ్చేసి రెడ్ కలర్ డిజైన్ కూడా ఉంది షాల్ లో. మనకైతే పికాక్ కూడా ఇచ్చారు ఇక్కడైతే పక్కన చూసుకోవచ్చు. డిజైన్ పికాక్ లో కూడా మనకైతే డిజైన్స్ ఇచ్చిళ్ళు. సో స్మైలింగ్ ఫేస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం, ఇది వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఉంటుంది. ఇది వచ్చేసి న్యూ మోడల్ అన్నమాట. నిన్ననే అన్న వాళ్ళు అయితే సెటప్ చేశారు. సో చూసుకోవచ్చు పక్కన అయితే మనకైతే నరసింహస్వామి ఉన్నారు విత్ స్టాండింగ్ పొజిషన్. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది అనేది కాన్సెప్ట్ అనేది పెయింట్ అయినాక మనకైతే అర్థమవుతుంది. చూసుకోవచ్చు వెనకాలైతే శేషనాగ్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకార్ వారి వర్క్షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.